రైట్. పెండింగ్లో ఉన్న వడ్ల బోనస్ డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాణమిత చేవేళ్లలో నిజామాబాద్ జిల్లాకు ఉపయోగకరమని అన్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో జరిగిన రైతు మహోత్సవంలో మంత్రి తుమ్మల, పిసిసి చీఫ్ మహేష్ మర్కౌడ్ పాల్గొన్నారు. ఇక ధాన్యం కొనుగోలుకు గన్ని బ్యాగుల కొరత లేదని అన్నారు. కామారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు మంత్రి తుమ్మల. తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా 66.7 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153.5 లక్షల మెట్రిక్ టన్ను వరి ధాన్యం పండించిన విషయం ఆ ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనం చేస్తున్నా. స్వతంత్ర భారతదేశంలో ఏ పంటలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా అంత పంట పండలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా వానాకాలంలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ఇప్పుడు యాసంగి పంటలో 57 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండింది. 1 ఎకరం వరి పండించే రైతు 5 ఎకరాలు ఫామ్ ఆయిల్ పండించవచ్చు. 10 కట్టలు యూరియా వేసే రైతు 1 ఆవుతోటి వ్యవసాయం చేయొచ్చు. కాబట్టి యూరియాలు తగ్గించండి, పురుగు మందులు తగ్గించండి, మీరు పండించే పంటకి గిరాకీ వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ పసుపు రైతులకు కూడా పసుపు బోర్డు ద్వారా లాభం జరిగేటట్టుగా, దానివల్ల మళ్ళీ వేరే ఉత్పత్తులు తయారు చేసి ఆ రైతులు ఈ ప్రాంతంలో బాగుపడేటట్టుగా పసుపుని కూడా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో దానికి కావాల్సిన అనుబంధ సంఘాలన్నింటినీ కూడా, అనుబంధ రంగాల్ని మనం ప్రోత్సహించాలి. ప్రతి పంట నుంచి కూడా 10 రకాల ఉత్పత్తులు చేయవచ్చు. దానికి ప్రాసెసింగ్ యూనిట్లు తెచ్చుకోవచ్చు. దానివల్ల వాల్యూ యాడెడ్ చేసి ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. మన పంట ఏది కూడా నష్టపోకూడదు. అకాల వర్షాల వల్ల, రాళ్ల వాన వల్ల, కరువు వల్ల, కాటకం వల్ల నష్టపోతే ఆ పంటలన్నింటినీ కూడా జాగ్రత్త చేసుకొని దాన్ని ప్రొక్యూర్ చేసుకొని గోడౌన్స్లో పెట్టుకొని, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని వేరే రకమైన ప్రోడక్ట్ తయారు చేసి మనం ఇతర దేశాలకు పంపించే స్థాయికి తెలంగాణ రైతుని తీర్చిదిద్దాలనేది